రాష్ట్రంలో వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు ఇప్పటికే అమలు చేస్తున్న పలు రాష్ట్రాలు కూడా. మనం చూసుకున్నట్లయితే బస్సు ప్రయాణికుల్లో వృద్ధులకు టికెట్పై రాయితీ కల్పించే విషయమై ఆర్టీసీలో చర్చ జరుగుతోంది. సంస్థ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ ఇచ్చే పథకాలు పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. దీనిపై టీజీఎస్ఆర్టీసీ తన ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను త్వరలో కలిసి లిఖితపూర్వకంగా వివరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. టికెట్ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు తిరిగి చెల్లించేలా ప్రతిపాదన ఆర్టీసీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు వృద్ధులకు బస్సు టికెట్ల రాయితీ కల్పిస్తే ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కలిసి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాయి. నిత్యం 34 లక్షలకు పైచిలకు మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకే పరిమితం, రాష్ట్ర వాసులకే వర్తిస్తుంది. వృద్ధులకు రాయితీని అన్ని రకాల బస్సులకు వర్తింపజేస్తే ప్రతిపాదన ఆర్టీసీలో ఉన్నట్లు తెలుస్తుంది. మహాలక్ష్మి ప్రయాణాల టికెట్లు డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఉద్యోగులకు జీతాలు, డీజిల్, ఇతర ఖర్చులకు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సంస్థ కొంత ఇబ్బంది అయితే పడుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా నేరుగా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు అయితే మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 60 ఏళ్ళు దాటిన వారికి టికెట్పై 25% రాయితీ ఇస్తున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ తరహా రాయితీ అమల్లో ఉంది. సీనియర్ సిటిజన్ వయసు అదేవిధంగా టికెట్పై ఇచ్చే రాయితీ రాష్ట్రాల వారీగా వేరువేరుగా ఉన్నాయి. టీజీఎస్ఆర్టీసీలో సగటున రోజుకు 57 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వృద్ధులకు రాయితీ అమలు చేస్తే ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని 20% టికెట్ రాయితీ అయితే ఉందో వృద్ధులకు అదేవిధంగా 20% అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. తొందరలోనే దీన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.